అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తోంది. సో, ఈ రెగ్యులరైజ్ ప్రక్రియ గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల నియామక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి దానికి ప్రత్యామ్నాయంగా కాంటిజెంట్, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ విధానాలకు తెరలేపారు. ఉద్యోగులు కట్టు బానిసల్లా దశాబ్దాల తరబడి పనిచేస్తున్నారు. వారికి కుటుంబాలు, బాధ్యతలున్నాయని, అనారోగ్యాల బారిన పడతారని కనీస స్పృహ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వారి ఆవేదన, ఆందోళన మాటల్లో చెప్పలేనిది. మన మధ్య బ్రతికున్న జీవోత్సవాల్లా జీవిస్తున్నారు. ఈ దుస్థితికి కారణం ఏమిటి అంటే, కాంటిజెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రభుత్వం ఎన్నోసార్లు హామీ ఇచ్చింది. చర్చోపచర్చలు చేసి, కమిటీలతో కాలయాపన చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కన పెట్టి చివరికి వారిని రోడ్డున పడేశారు. గురుకులాలు, విద్యా వ్యవస్థలు, సాంఘిక సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు, లెక్చరర్లు వీరి పరిస్థితి మరింత దయనీయంగా అయితే ఉంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం వేడుక వేడుకోవడమే వారి పని అయిపోయింది. సో, వారికి వచ్చే కొద్దిపాటి జీతంలో కూడా ప్రతి సంవత్సరం 1 లేదా 2 నెలలకే బ్రేక్ ఇస్తున్నారు. దీనివల్ల వారి జీవనం మరింత దుర్భరంగా మారుతోంది. ఈ విధంగా లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలై ఆశలు కోల్పోయి నిరాశతో కాలాలు వెల్లదీస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి ముగింపు లేదా? ఈ దుస్థితిని మార్చలేమా? ప్రభుత్వం ఒక్కో శాఖలో ఒక్కో విధానాన్ని కాకుండా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేదా? ఒక పటిష్టమైన చట్టాన్ని చేయలేదా? గత ప్రభుత్వం దిగిపోయే ముందు చేసిన చట్టం ఉన్నట్టా? లేనట్టా? ఎవరికీ స్పష్టత లేదు. ఎవరు అమలు చేయటం లేదు. ఇలాంటి వ్యవస్థలో ఉద్యోగులు ప్రజలకు నాణ్యమైన సేవలను అంకితభావంతో అందించగలరా? వారి భవిష్యత్తుపై నిరంతరం భయంతో బ్రతుకుతున్నప్పుడు వారు తమ పనిపై ఎలా దృష్టి సారించగలుగుతారు? ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం దీర్ఘకాలంలో పరిపాలనా నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా ఈ కాంటిజెంట్, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కేవలం ఎన్నికల విధానాలుగా, నినాదాలుగా కాకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం సాధించుకోవాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు కెఆర్ సూర్యనారాయణ గారితో కలిసి ఉద్యమిద్దాం రండి, టీ తాగుతూ మాట్లాడదామని వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమైతే గళం విప్పుదామని కెఆర్ సూర్యనారాయణ అయితే తెలిపారు.